మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. వర్షాకాల సమావేశాల కోసం రంగం సిద్ధమవుతుంది. మళ్ళీ పాత చర్చే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా, ఆయన అసెంబ్లీకి రాకపోతే మళ్ళీ ఉప ఎన్నికలు తప్పవా, దీని చుట్టూ మళ్ళీ ఒక రచ్చ నడవబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒక ప్రకటన కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు తప్పవు. ఇది రఘురామకృష్ణరాజు మాట. ఆయన వాస్తవానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో చాలా ఆచితూచి మాట్లాడాలి, నిబంధనలు గుర్తెరిగి ప్రకటనలు చేయాలి. కానీ ఆయన అలాంటివేమీ పట్టనట్టుగా, తనకేమీ అవి సంబంధమే లేదన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. చాలా కాలంగానే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు అన్ని విలువలు విడిచిపెట్టేసి రాజకీయ ప్రకటనలు, రాజకీయ ధోరణులకు అనుగుణంగా సాగిపోతున్నటువంటి వైను చూస్తున్నాం. ఇప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మరొక అడుగు ముందుకేసినట్టు ఇలాంటి ప్రకటనల ద్వారా అర్థమవుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే పులివెందుల్లో ఉప ఎన్నికలు తప్పవా? మరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తున్నటువంటి మాటలు నిజమేనా? ఇలాంటి సందేహాలు కలుగుతాయి. ఎవరైనా ఒక సభ్యుడు నిండా 100 రోజుల పాటుగా సభకు గైర్హాజరైతే అతని మీద అనర్హత వేటు వేసేదానికి అవకాశం ఉంటుంది. వేటు వేసేయాలి, అతన్ని సభ నుంచి తొలగించేయాలి అని ఎక్కడా లేదు. కాబట్టి అవకాశం అయితే ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు 2021 నుంచే 2024 వరకు వరుసగా 2.5 ఏళ్ల పాటు సుమారుగా శాసనసభకు దూరమైనప్పటికీ ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన మీద వేటేసిన దాఖలాలు లేవు. కుప్పంలో ఉప ఎన్నికల కోసం ప్రయత్నం చేసిన ఆనవాళ్లు లేవు. చంద్రబాబు సభకు రాకపోతే కుప్పంలో ఉప ఎన్నికలు తప్పవు, ఆయన మీద అనర్హత వేటు వేసేస్తాం అని చెప్పిన రోజులు కూడా లేవు. అయినప్పటికీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ, కూటమి పక్షాల నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు విడ్డూరంగా ఉంటుంది. అదొక భాగమైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పటికి దాదాపు 15 నెలల కాలంలో 30 రోజులు సుమారుగా సమావేశాలు జరిపారు. ఇప్పుడు మరొక 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నారు. అంటే 40 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. 100 రోజుల సమావేశాలు పూర్తి కావాలంటే మరొక 60 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. 60 రోజుల సభా సమయం జరిగితే మాత్రమే ఏదైనా ఒక సభ్యుడి మీద వేటు వేసేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. అంటే ఇంకొక 60 రోజులు సభ జరగాలంటే బహుశా ఇంకొక 1-2 ఏళ్ల పాటు ఇదే పందాన చంద్రబాబు సర్కారు సాగాల్సి ఉంటుంది. అంటే 2 ఏళ్ల తర్వాత 100 రోజులు సభాకాలం పూర్తయిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీద వేటేసేందుకు నిబంధనలు అంగీకరిస్తుంటే ఎప్పటి నుంచే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ లాంటి వాళ్ళు అబ్బెబ్బే సభకు రావాల్సిందే, రాకపోతే వేటు తప్పదు, ఉప ఎన్నికలు తప్పవు అంటూ మాట్లాడుతున్నారంటే ఏమనాలి? ఎంతటి రాజకీయ కువిమర్శలకు దిగుతున్నారనుకోవాలి? ఇలా విలువలు కూడా వదిలేసి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలు చాలా చోట వినిపిస్తున్నాయి. వాస్తవానికి పులివెందుల ఉప ఎన్నికకి 100 రోజుల పాటు నిజంగానే జగన్మోహన్ రెడ్డి సభకు గైర్హాజరైనప్పటికీ అక్కడ ఉప ఎన్నికల నిర్వహణ కోసం చంద్రబాబు సిద్ధమవుతారా? అలాంటి సాహసం చేస్తారా? అందుకు తెలుగుదేశం పార్టీ రెడీ అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇటీవల పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 మండలాలకు గాను 1 మండలంలో ఉప ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లోనే పూర్తిగా అధికార పక్షం తన యంత్రాంగం మొత్తాన్ని, డిఐజీ సహా అనేక మంది పోలీసు బలగాలని రంగంలోకి దింపి స్థానికుల్ని ఓట్లేనివ్వకుండా అధికార పార్టీ నేతలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి ఓటేసి గెలిపించుకోక తప్పని పరిస్థితి వచ్చింది. అంత బాహాటంగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే తప్ప ఒక్క మండలం కైవసం చేసుకోలేనటువంటి స్థితిలో కూటమి ఉంటే ఇప్పుడు మొత్తం 6 మండలాల్లో అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉప ఎన్నికలు వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఉంటుంది? ఈ పరిస్థితులన్నీ చంద్రబాబు గుర్తెరగకుండా ఉప ఎన్నికలకు సిద్ధమైపోతారా? సాహసానికి ఒడిగట్టి చేతులు కాల్చుకోవడానికి పూనుకుంటారా? ఇలాంటి అనేక సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ రాజకీయ రచ్చ కోసం పులివెందుల ఉప ఎన్నికలు, జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు తప్పదా, వేస్తారా లేదా, ఇలాంటి చర్చలు వీటి చుట్టూ కాలయాపన చేస్తూ అసలు సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలని కప్పిపుచ్చే ప్రయత్నానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చాలా పెద్ద కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది అని మనమంతా భావించాల్సి ఉంటుంది.